పెళ్లైన స్త్రీలు ఈ 5 వస్తువులను ధరించవద్దు. భర్త పేదవాడు అవుతాడు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి. హిందూ మతంలో బొట్టు, మంగళసూత్రం, మెట్టెలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇది భర్త ఆయుష్షుకు సంకేతాలుగా భావిస్తారు. అందుకే వాటిని ధరించే సమయంలో కొన్ని తప్పులు చేస్తే భర్త జీవితానికి చాలా ప్రమాదకరమైంది అని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. హిందూ గ్రంథాలలో ఇటువంటి అనేక విషయాలు ప్రస్తావించారు. మహిళల అలంకరణలో మెట్టెలు కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా వాటిని ధరించడానికి కొన్ని నియమాలు పాటించడం చాలా చాలా ముఖ్యం. ఈ నియమాలు పాటించకపోతే అశుభం. ఈ విషయంలో చేసే పొరపాటు భర్తకు హానికరము మరియు నీ భర్త యొక్క ఆయుష్ తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి కాలి బొటని వేలికి మెట్టెలు ధరించేటప్పుడు ఈ విషయాలను గుర్తించుకోండి. వివాహిత స్త్రీలు ఈ తప్పులు పొరపాటున కూడా చేయకూడదు. కాబట్టి ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం బంగారం మెట్టెలు కాలివేలకు ధరించడం చాలా చెడు శకునం. బంగారం లక్ష్మీదేవితో సమానం. మెట్టెలు కాలివేలకు ధరిస్తే ఆమెను అవమానించినట్లే అవుతుంది. శాస్త్రం ప్రకారం పాదాలకు వెండి ఉంగరం ధరించడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మెట్టెలు కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఇది సౌభాగ్యానికి సంకేతం. అందుకే వీటిని వేరే మహిళలకు ఎప్పుడూ ఇవ్వకండి. అవసరం లేకుండా మెట్టెలను మీ పాదాల నుండి తీయకూడదు. మెట్టెలు పోగొట్టుకోవద్దు. వీటిని కోల్పోవడం అశుభం. భర్త ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అలాగే భర్త ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది. అంతేకాదు వివాహిక స్త్రీలు మెట్టెలు ధరించేటప్పుడు శబ్దం చేయనవి ధరించండి. హిందూ గ్రంథాల ప్రకారం ఇటువంటి ఆభరణాలు జీవితంలో సమస్యలను కలిగిస్తాయి. పాదంలో 2వ వేలికి వెండి మెట్టెలు ధరించండి. మనదేశంలో పూర్వకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అందులోనే వివాహం తర్వాత కొన్ని కట్టుబాట్లు కఠినంగా ఉంటాయి. ఇదంతా మన మంచి కోసమే అని పండితులు పెద్దలు చెబుతుంటారు. ఈ సంప్రదాయాల వెనక ఎంతో సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. వీటి అన్నిటి సంగతి పక్కన పెడితే పెళ్లి తర్వాత స్త్రీలలో చాలా మార్పులు వస్తాయి. సాంప్రదాయ కుటుంబంలోని స్త్రీలంతా అనేక కట్టుబాట్లను పాటిస్తారు. ఈ నేపథ్యంలో స్త్రీలు కొన్ని పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత తెలిసో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అలా చేయడం వల్ల దరిద్రం మీ నట్టింట తాండవం చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వివాహిత మహిళలు స్నానం చేసిన వెంటనే ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయకూడదని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ శాస్త్రం ప్రకారం వివాహిత స్త్రీలు దీర్ఘసుమంగళిగా ఉండేందుకు ప్రతిరోజు నుదుటిన కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి. హిందూమతంలో కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది. కుంకుమను నుదుటిపై రౌండ్గా పెట్టుకోవడం వల్ల మీ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. అయితే కుంకుమను లేదా సింధూరాన్ని నుదిటిపై ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోకూడదు. హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహిత స్త్రీలు స్నానం చేశాక జుట్టును శుభ్రం చేసుకున్న చేతులతో నుదుటిపై కుంకుమ పెట్టుకోరాదు. ఇలా చేయడం వల్ల మీకు ప్రతికూల శక్తి ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. మీ ప్రశాంతతకు భంగం కలుగుతుంది. మీ ఇంట్లో గొడవలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. చాలామంది వివాహిత స్త్రీలు పూజ ముగిసిన తర్వాత లేదా పూజ చేసే సమయంలో నుదుటితో పాటు కొందరు తలపై ఉండే కురులను తాకేలా కుంకుమను పెట్టుకుంటూ ఉంటారు. శాస్త్రం ప్రకారం అలా కుంకుమను అసలు పెట్టుకోరాదు. వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్యుతో ఉండాలంటే ప్రతిరోజు కుంకుమను తప్పకుండా ధరించాలి. దీనివల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని సైతం కాపాడుతుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం స్నానం చేసిన అనంతరం జుట్టు ఆరిన తర్వాత కుంకుమను ధరిస్తే భర్త అకాల మరణం చెందడు. మీ భర్తను మరణగండం నుండి తప్పిస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం కుంకుమ అనేది లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అలాగే అమ్మవారికి సింధూరం అంటే కూడా చాలా ఇష్టం. అందుకే లక్ష్మీదేవిని ఆరాధించే సమయంలో కుంకుమను ఖచ్చితంగా వాడుతారు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి 5 ప్రాంతాలలో నివాసం ఉంటుంది. అందులో తొలి స్థానం మహిళల నుదురు.
అందుకే మహిళలు ఎల్లప్పుడూ కుంకుమను పెట్టుకోవాలి. ఒకప్పుడు చేతికి గాజులు తప్పనిసరి. కాని ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. బంగారం, ఇత్తడి, రాగి, ప్లాస్టిక్, మట్టి మొదలైన వాటితో గాజులు తయారు చేస్తారు. భారతీయ మహిళలు ప్రత్యేక సందర్భాలలో, కార్యక్రమాలలో వీటిని ధరిస్తారు. ఇవి వైవాహిక జీవితానికి ప్రతీకగా చెబుతారు. గాజులు ధరించిన స్త్రీ తన వైవాహిక జీవితంలో అదృష్టాన్ని తీసుకువస్తుంది. గాజులు లేకుండా ఒట్టి చేతులతో ఉంటే ప్రతికూల శక్తులు ఎక్కువగా గ్రహిస్తాయి. అలాగే వితంతువులు దురదృష్టాన్ని కూడా సూచిస్తుంది. గాజులు ధరించడం వల్ల వైవాహిక జీవితంలో దంపతుల మధ్య బంధం బలపడుతుంది. అది మాత్రమే కాదు, జాతకంలో ఏవైనా గ్రహాల ప్రతికూల ప్రభావాలు కలిగి ఉన్నప్పుడు గాజులు వేసుకోవడం వల్ల వాటి ప్రభావం తగ్గే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే వివాహిత మహిళలు తప్పనిసరిగా గాజులు ధరించాలని చెబుతున్నారు. గరుడ పురాణం ప్రకారం వివాహిత స్త్రీలు ఏ తప్పులు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. భర్త నుంచి ఎక్కువ కాలం విడిగా ఉండకూడదు. పెళ్లయ్యాక భార్యాభర్తలు ఎక్కువ కాలం దూరంగా ఉండకూడదు. భర్త తన భార్యకు దూరంగా ఉండాలనుకున్న భార్య తన భర్తతో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నించాలి. భార్యాభర్తల మధ్య దూరం ఖచ్చితంగా వారి జీవితంలో చీలికను సృష్టిస్తుంది, లేదా మరొక స్త్రీని తీసుకువస్తుంది. లైంగిక జీవితంలో భార్యాభర్తలు ఎంత సన్నిహితంగా ఉంటే వారి వైవాహిక జీవితం అంత మధురంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండకపోతే వారి మధ్య బంధం దుర్భరంగా మారుతుంది. ఇతర ఇంట్లో ఎక్కువ కాలం ఉండకండి. పెళ్లి అయిన మహిళ బంధువుల ఇంట్లోనే, స్నేహితుల ఇంట్లోనూ ఎక్కువ రోజులు ఉండకూడదు. ఇది ఆమె వివాహ బంధంలోని చీలిక సృష్టించవచ్చు. లేదా భర్త మనసులోనే కాకుండా భర్త కుటుంబంలోని ప్రతి ఒక్కరి మనసులో కూడా సందేహబీజాలను నాటవచ్చు. ఈ కారణం వివాహిత స్త్రీ మరొకరి ఇంట్లో ఎక్కువ కాలం ఉండకూడదు. జనం లేని ప్రదేశాలను ఒంటరిగా వెళ్లవద్దు. స్త్రీలు భర్త అనుమతి లేకుండా లేదా అతనికి తెలియకుండా జనం లేని ప్రాంతాలకు లేదా తెలియని ప్రాంతాలకు వెళ్లకూడదు. ఇది మీ వైవాహిక జీవితంలో సమస్యలను సృష్టించవచ్చు. మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటే మీరు మీ భర్త సన్నిహిత కుటుంబ సభ్యులతో వెళ్లవచ్చు. పరాపురుషులతో స్నేహం. వివాహిత స్త్రీ పరాపురుషులతో ఎక్కువ అనుబంధం కలిగి ఉండకూడదు. పరాపురుషులతో స్నేహం చేయకూడదు. మీరు వేరే మగవారితో కలివిడిగా ఉన్నట్లయితే వారి గురించి పూర్తిగా మీ భర్తకు చెప్పడం మంచిది. లేకుంటే సమాజం మిమ్మల్ని అనుమానంగా చూడడం మొదలు పెడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సూర్యోదయం తర్వాత నిద్రపోకండి. స్త్రీని ఆ ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారు. తెల్లవారుజామునే లేచి తమను తాము శుద్ధి చేసుకొని పూజా కార్యక్రమాలలో పాల్గొనాలి. భర్త ఇష్టాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా నడుచుకోవాలి. ఆలస్యంగా నిద్రలేవడం భార్యాభర్తల మధ్య గొడవలతో దారితీస్తుంది. మత్తు పదార్థాలు తీసుకోవద్దు. గరుడ పురాణం ప్రకారం వివాహిక స్త్రీలు మత్తు పదార్థాలకు బానిస కాకూడదు, లేదా వాటిని సేవించరాదు. పెళ్లికి ముందే ఇలాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉంటే వాటిని వదులుకోవడం చాలా ఉత్తమం. అప్పుడే మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.